ఇక దీని పాటికి ఇది ఉడుకుతూ ఉంటుంది, మన పాటికి మనం మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి సాగు ఇది ఇది పేరు అప్పుడే మర్చిపోయాను. ఎస్ ఎస్ గుర్తుకొచ్చింది. ఇవి వచ్చి గసగసాలండి. గసగసాలు కొద్దిసేపు క్రితం నానబెట్టాను. సరే దీంట్లో వేసేద్దాము. ఇదిగో ఈ అస్తమాటు వీటి పేరు మర్చిపోతున్నాను నేను. గసగసాలు. ఇందాకే పునుగులు వేసిన ఆయిల్ అనమాట ఇది. నాకు ఇది ఈ స్టవ్ కావాలి. దీన్ని ఇక్కడ పెడదాం. జాగ్రత్తగా ఉంటుందా? ఉండు ప్లీజ్. అది విషయం. ఇదైతే ఉడుకుతోంది. అదేంటో చెప్పండి చూద్దాం. ఇప్పుడు నేను ఏం వేయబోతున్నాను కామెంట్ చేయండి. ఇదేంటో కామెంట్ చేయండి. చూడండి, ఇవాళ నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా బరువు పెంచేటివి అనమాట, బాగా దిట్టంగా తయారు చేసేవి. కాబట్టి లేడీస్ ఎస్పెషల్లీ తగ్గాలి అనుకుంటే వీటిని వండాలి, బట్ మనం లిమిటెడ్గా తినాలి. అలాగే నాలాగా మిగిలిపోతుందని పొట్టలో పడేయకూడదు. క్లోజ్లో చూపించడానికి కొంచెం కొంచెం ఒక చిన్న చిన్న విషయాలు. ఓకే ఓకే క్లోజ్లో చూపించే ముందు ఇంకొంచెం ఇది అయితే చూసేద్దాం మనం. ఎందుకని ఇలా తుర్మాల్లో తెలుసా మీకు? మీ పిల్లలు జాదు అయితే కనుక మీరు ఇంకా సూపర్ జాదు అవ్వాలన్నమాట. ఎందుకు? మదర్స్కి మెయిన్ ఈ మాట నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? మీ పిల్లలు ఈ కొబ్బరి ముక్క నాకు ఇష్టం లేదు, నేను తినను, నాకు పచ్చి కొబ్బరి ఇష్టం లేదు, నాకు ఎండు కొబ్బరి ఇష్టం లేదు, ఇలాంటి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు కదా. అలాంటి పిల్లలకి, జాదు పిల్లలకి సూపర్ జాదు మదర్స్ ఏం చేయాలి అంటే ఇలా తురిమేసి కలిపేయాలి. అప్పుడు వాళ్ళు దీన్ని తీయరనమాట, తినేస్తారు. ఓకేనా? అలాగే ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఇది కుక్ చేసే మధ్యలో ఇలా నా నోట్లో వేసుకోవడానికి. చిన్నప్పటి నుంచి అలవాటు. అమ్మ కుక్ చేస్తూ ఉన్నా కూడా ఇలా వెళ్ళి పక్కన నిలబడుకొని ఏమిస్తుందా అని ఎదురు చూసేది. కొబ్బరి ముక్కలు, బెల్లము, పంచదార అలా అలవాటు అయిపోయింది అనమాట. అలా కొబ్బరి కొంచెం మన పొట్టలో పడేస్తే ఓ పని అయిపోతుంది. వంట చేసినట్టు ఉంటుంది, మన పొట్టకు న్యాయం చేసినట్టు ఉంటుంది అనమాట. చేస్తుంది. ఓకేనా? తినొచ్చు పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి పుష్కలంగా తినొచ్చు. కాకపోతే ఆకలి వేయదు తర్వాత. మంచిదేగా? పిల్లలు తినకపోతే తల్లులకు ఉండే బాధ అంతా ఇంత కాదే. వీళ్ళని అడుక్కొని బతిమాలి అబ్బాబ్బా తల్లులు పడే బాధ అంతా ఇంత కాదు దేవుడా. ఏంటో వాళ్ళు తింటే మన పొట్ట నిండేటట్టు. బాగా స్టవ్ అయితే ఆపేసాను. క్లోజ్లో అయితే చూపిస్తాను. కీర్తి సైలెంట్గా ఉంటావా? చూసారా, ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయిందనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవాలి కదా, మరి మీకోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాను కదా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ పుష్ప. కీర్తి కీర్తి రావా ఒకసారి, చిన్న బట్టన్ నొక్కుదువు. ఇలాంటప్పుడే నాకు ఇంకొక చెయ్యి ఉంటే బాగుండు అనిపించింది. దేవుడు 2 చేతులతో ఎందుకు తయారు చేశాడు మనుషులు నాకు అర్థం కాదు. ఇంకో 2 చేతులు ఎక్స్ట్రాగా ఇచ్చిందంటే బాగుండు. అది వచ్చి ఫోటో తీసుకోవడానికి ఇలా చేసినప్పుడు 2 చేతులు ఇక్కడ సరిపోయాయి, 3వ చెయ్యి అక్కడి నుంచి వచ్చి క్లిక్ చేయాలి కదా. అవునా? పాయింట్ ఉంది కదా. ఇంకో 2 చేతులు ఉంటే బాగుండేది. ఎవరు రారనమాట. వస్తావా రావా? వెయిటింగ్. ఒక చిన్న బటన్ నొక్కిపోవచ్చు కదా. పడుకోవాలి మనం. ఒక చిన్న బటన్ ఇచ్చి ఉంటుంది అది.